నిరసన చేపట్టారు. పోలింగ్ రోజున ముస్లింలకు వడ్డెర కులస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆదివాసీ యువకుడి మీద జరిగిన దాడిని ఖండిస్తూ జెండాలు ఎగురవేశారు. వారి గ్రామాలకు మైనారిటీ సోదరులను, వ్యాపారులను ఎవరిని రానియద్దంటూ ఆదివాసీ సోదరులు తీర్మానం చేశారు. అనంతరం జైనూరు మండలంలో కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదివాసీ నాయకులు. ఆదివాసులపై ముక్కుముడిగా దాడి చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో బతకడానికి వచ్చినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఆదివాసులపై దాడి చేశారో వాళ్ళను ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, మేము ఇక్కడ పేసా చట్టం 170 చట్టాలు ఉన్నాయి, చాలా పకడ్బందీగా చట్టాలున్నా మా ఆదివాసులు పోనీరా మాతో పాటు అందరూ బతకాలన్న ఒక ఉద్దేశంతో అందరినీ ఈ ప్రాంతంలో బతకడానికి అవకాశం ఇస్తే ఇవాళ మా భూములను కబ్జాలు చేస్తూ, మా ఆడపిల్లలను కబ్జాలు చేస్తూ ఇవాళ యావత్ ఆదివాసుల మీద దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ముస్లింలు. అంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక విషయం తెలియజేస్తున్నాం ముస్లింలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులకు, మీరు మా సహనాన్ని చేతకానితనంగా మీరు భావించవద్దు. ఖచ్చితంగా ఇది ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మేము అన్నింటినీ ఖండిస్తూ ఈ రోజు నుంచి గతంలో జరిగినటువంటి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, ఖచ్చితంగా మీరు మాపై దాడులు చేస్తే మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.